ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వం మరోసారి పాక్షిక షట్డౌన్లోకి వెళ్లిపోయింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగియడంతో ఈ అనివార్య పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ బిల్లుపై సెనెట్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. దీనివల్ల హోంల్యాండ్ సెక్యూరిటీ సహా పలు కీలక విభాగాలకు బడ్జెట్ అందక ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా ఆగిపోయాయి. ముఖ్యంగా మినియాపోలిస్లో ఇటీవల జరిగిన 2 ఆందోళనకారుల మృతి ఈ రాజకీయ సంక్షోభానికి ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కాల్పుల్లో పౌరులు మరణించడంపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారులు పౌరుల ప్రాణాలకు రక్షణగా ఉండాలి తప్ప వీధుల్లో భయానక వాతావరణం సృష్టించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఐసీఈ విభాగంలో సమూల సంస్కరణలు చేపట్టకుండా నిధుల బిల్లుకు తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని వారు భీష్మించుకోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. సరిహద్దు భద్రత పేరుతో జరుగుతున్న హింసను అరికట్టాలని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ షట్డౌన్ ప్రభావం అమెరికాలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులపై పడనుంది. నిధులు లేకపోవడంతో అత్యవసరం కాని సేవలు నిలిచిపోవడమే కాకుండా ఉద్యోగులకు జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. జాతీయ పార్కులు, మ్యూజియాలు, పాస్పోర్టు సేవలపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. అయితే అత్యవసర సేవలైన రక్షణ, విమానయాన భద్రత, ఆరోగ్య రక్షణ వంటి విభాగాలు పరిమిత సిబ్బందితో పనిచేయనున్నాయి. ఈ షట్డౌన్ ఎంతకాలం కొనసాగుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వచ్చే వారం చట్టసభ సభ్యులు మరోసారి సమావేశమై బడ్జెట్ బిల్లుపై చర్చలు జరపనున్నారు. అమెరికా చరిత్రలో ఇలాంటి పరిణామాలు కొత్తేమీ కానప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. గతంలో 2018-19 మధ్య ట్రంప్ హయాంలో 35 రోజుల పాటు సుదీర్ఘ షట్డౌన్ కొనసాగిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇరుపక్షాలు ఒక మెట్టు దిగొస్తే తప్ప సాధారణ స్థితి నెలకొనేలా లేదు. అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ఈ పరిణామం స్వల్ప ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అమెరికాలో 1981 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు 16 సార్లు మూతపడ్డం గమనార్హం. గతేడాది అక్టోబర్ 1వ తేదీన మొదలైన షట్డౌన్ రికార్డు స్థాయిలో 43 రోజుల పాటు కొనసాగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. సాధారణంగా బడ్జెట్ కేటాయింపుల్లో రాజకీయ విభేదాలు వచ్చినప్పుడల్లా ఇలాంటి అంతరాయాలు కలుగుతుంటాయి. ఈసారి ఐసీఈ అధికారుల కాల్పుల ఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో సభలో ఉత్కంఠ నెలకొంది.